సాధారణంగా మనం మన జీవితంలో చాలా విషయాలకు భయపడతాం. వ్యాధికి, అవమానానికి, పేదరికానికి. కానీ అన్నిటికంటే గొప్ప భయం ఏంటి? ఒకే ఒక్కటి. అదే మృత్యు భయం. మరణం చాలా భయంకరమైంది. అయితే అసలు ఈ మరణం అంటే ఏంటి? మనం చనిపోయాక ఏమవుతాం? అసలు ఆత్మ ఉంటుందా? ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది? ఇక ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలను వేల సంవత్సరాల క్రితం ఒక బాలుడు సాక్షాత్తు యమధర్మరాజును అడిగి మరీ సమాధానాలు పొందాడు. ఇక ఆ బాలుడి పేరే నచికేత. ఆ సంవాదమే కఠోపనిషత్. దీన్నే మనం కఠోపనిషత్ అని కూడా అంటాం. దీనిలో ఏంటంటే పూర్తిగా ఆత్మ గురించి, దాని యొక్క ప్రయాణం, అలాగే గొప్ప సంవాదం అన్నీ కూడా ఉంటాయి. ఇక ఈ కఠోపనిషత్ అనేది ఉపనిషత్తుల్లో చాలా గొప్పది. అయితే పదండి, ఆ స్టోరీ ఏంటో కంప్లీట్గా మీకైతే వివరిస్తాను. ఈ కథ మీకు తెలియాలి అంటే కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి. వాజస్రవస్ అనే ఒక మహర్షి ఒకసారి విశ్వజిత్ యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞంలో తన సర్వస్వాన్ని దానం చేయాలని తాను నిశ్చయించుకున్నాడు. కానీ అతను దానం చేసినటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో అవి పాలు ఇవ్వనివి, బాగా ముసలివి, అలాగే రోగిష్టివి. ఇక అదే సమయంలో అతని కుమారుడైనటువంటి నచికేత దీన్ని చూశాడు. బాలుడి హృదయంలో ఒక సందేహం మొదలైంది. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: నాన్న, మీరు నన్ను కూడా ఎవరికైనా ఇస్తారా అని చెప్పి. అయితే ఆ యజ్ఞాన్ని చేస్తున్నటువంటి అయితే ఆ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైనటువంటి వాజస్రవస్ మొదట దాన్ని పట్టించుకోలేదు. ఇక నచికేత మళ్ళీ మళ్ళీ అడగటం మొదలుపెట్టాడు: నన్ను కూడా ఎవరికైనా ఇస్తారా ఇస్తారా అని. ఎలా అంటే చాలాసేపటి వరకు తానైతే విసిగించడం జరిగింది. ఇక విసిగిపోయినటువంటి ఆ తండ్రి చివరికి కోపంతో ఇలా అన్నాడు: నిన్ను మృత్యువుకి ఇస్తున్నాను అని చెప్పి. అంతే. ఆ మాట వినగానే ఎవరైనా భయపడాలి కదా. కానీ ఆశ్చర్యకరంగా నచికేతకు ఎటువంటి భయం కూడా కలగలేదు. బదులుగా ఏంటంటే తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు ఒక చిన్న పిల్లవాడు ఆ విధంగా అంత గొప్పగా ఎలా ఆలోచిస్తాడు? అసలు మరణం అంటే అందరికీ భయం కదా. అంటే నేను యమలోకానికి వెళ్తాను, మృత్యువుతోనే మాట్లాడతాను, ఆత్మ రహస్యాన్ని నేర్చుకుంటాను. ఈ విధంగా తానైతే మనసులో అనుకోవటం మొదలుపెట్టాడు. ఇక నచికేత, అతని యొక్క మహత్తు చాలా గొప్పది. చావుకు భయపడకుండా చావు నుండే జ్ఞానాన్ని అడగాలి అనుకున్నటువంటి ఓ గొప్ప నిర్ణయాన్ని అయితే తాను తీసుకున్నాడు. ఇక అనుకున్నట్టుగానే తండ్రి మృత్యువుకైతే నచికేతను ఇవ్వటం జరిగింది. యమపురిలో 3 రాత్రులు నచికేత ఆ యమపురికి చేరుకున్నాడు. కానీ యమధర్మరాజు అక్కడ లేడు. ఇక నచికేత అక్కడ 3 రాత్రులు ఆకలి తప్పులతో నిద్రపోకుండా ఆ ప్రవేశ ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడే వేచి ఉన్నాడు. ఇక యమధర్మరాజు ఎక్కడికో వెళ్ళి తన యొక్క పని చూసుకుని తిరిగి రావటం జరిగింది. అతిథి 3 రాత్రులు నిరాహారంగా ఉన్నాడు అని తెలిసి యమధర్మరాజు బాగా చింతిస్తాడు. ప్రాయశ్చిత్తంగా నీకు 3 వరాలు ఇస్తాను అని చెప్పాడు. మరి యమధర్మరాజు అంతటి వాడు వరాలు ఇస్తాను అంటే ఎవరొద్దంటారు? తాను కూడా కోరుకున్నాడు. మొదటి వరం, తన తండ్రి యొక్క మనసు మారాలి అని. నచికేత యమధర్మరాజుని ఇలా అడిగాడు: నా తండ్రి మనసులో నా పైన కోపం పోవాలి. నేను తిరిగి ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు తాను నన్ను ప్రేమగా స్వీకరించాలి అన్నాడు. ఇది ఓ కుమారుడి యొక్క ప్రేమను చూపిస్తుంది. తండ్రి కోపంతో తనకి మృత్యువుకి ఇచ్చిన నచికేత మాత్రం తన మనసులో ఎటువంటి కోపాన్ని పెట్టుకోలేదు. కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఇక ఆ వరాన్ని కోరుకున్నటువంటి మరుక్షణమే యమధర్మరాజు సంతోషంగా ఆ వరాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇక రెండో వరం విషయానికి వస్తే నచికేత ఈ విధంగా అడిగాడు: ప్రభు, మీరు స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని నేర్పండి, అగ్ని విద్యను కూడా నాకు ఉపదేశించండి అని. ఇక ఆ పిల్లవాడి మాటలకు పొంగిపోయినటువంటి యమధర్మరాజు సంతోషంగా అగ్నిహోత్ర విద్యను పూర్తిగా అతనికైతే నేర్పిస్తాడు. అలాగే స్వర్గానికి వెళ్ళే ఆ మార్గాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అగ్నికి నాచికేత అగ్ని అని కూడా పేరు పెట్టాడు. అయితే ఇక్కడ నచికేత యొక్క విద్యాభిలాష కనిపిస్తుంది. కేవలం లౌకికమైనటువంటి సుఖాల కోసం కాకుండా ఆత్మోన్నతికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అడిగాడు. ఒక పిల్లవాడికి అంత గొప్ప జ్ఞానం ఎలా వచ్చింది అని యమధర్మరాజు సైతం ఆశ్చర్యపోయాడు. ఇక 3వ వరం,
ఆత్మ యొక్క రహస్యం. మూడవ వరానికి నచికేత అడిగింది ఏంటంటే, ఏ మాత్రం సాధారణమైంది కాదు. చాలా గొప్పది, అలాగే అన్నింటికంటే విలువైంది. అసలు ఒక మనిషి చనిపోయాక ఏమవుతాడు? కొందరు ఆత్మ ఉంది అంటారు, మరికొందరు లేదు అంటారు. అయితే ఈ రహస్యం ఏంటో నాకు చెప్పండి. యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఇదివరకు దేవతలకు కూడా పూర్తిగా అర్థం కానిది. బాలుడికి అసలు ఇది ఎందుకు కావాలి? ఒక చిన్న పిల్లవాడికి ఇంత జ్ఞానాన్ని తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఎలా వచ్చింది అని అతను నచికేతను నిరుత్సాహపరచడానికి, అంటే ఆ టాపిక్ నుండి పక్కదారి పట్టించడానికి ఈ విధంగా ప్రయత్నించాడు. ఈ వరం వద్దు కానీ వేరే ఏదైనా అడుగు. అంటే సంపద కానీ, రాజ్యం కానీ, అందమైన స్త్రీలు, దీర్ఘాయువు, ఏం కావాలన్నా అడుగు, అన్నీ ఇస్తాను అని చెప్పి అడిగాడు. ఇక యమధర్మరాజు మాటల్లోని ఆ ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ నచికేత ఎంత గొప్పగా సమాధానం చెప్తాడో తెలుసా? వెంటనే ఆ పిల్లవాడు యమధర్మరాజుతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇలా అంటాడు. ఈ సంపదలన్నీ కూడా అనిత్యమైనవి. అసలు మనుషులు ఎంతసేపుని జీవిస్తారు? రాజ్యాలు కూడా పతనమవుతాయి. ఇంకా భోగాలు అంటారా, అవి కూడా అంతమవుతాయి. ఆ తర్వాత ఏంటి? ఆత్మజ్ఞానం తప్ప మరేదీ నాకు వద్దు అని చెప్పకనే చెప్తాడు. ఇక యమధర్మరాజు నచికేత యొక్క బుద్ధిపాఠానికి మురిసిపోతాడు. వెంటనే తనతో ఇలా అంటాడు. పుత్రా, నీవు శ్రేయస్సు అంటే మోక్షాన్ని, మరియు ప్రేయస్సు అంటే సుఖం, రెండింటి మధ్య ఖచ్చితమైనటువంటి తేడా తెలిసిన వాడివి. నీకు ఆత్మ రహస్యాన్ని చెప్తాను అని అంటాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఈ శ్రేయస్సు వర్సెస్ ప్రేయస్సు. ఇందులోనే ఉపనిషత్తు యొక్క తత్వసారం దాగి ఉంది. అసలు ఏంటి శ్రేయస్సు ప్రేయస్సు అంటే? కఠోపనిషత్తు యొక్క కేంద్ర బోధన మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడే ఉంటుంది. ఈ శ్రేయస్సు అనేది మనకి పర్మనెంట్గా ఉంటుంది, ఈ ప్రేయస్సు అనేది టెంపరరీ. ఇక శ్రేయస్సులో ఆత్మజ్ఞానం ఉంటే, ప్రేయస్సులో ఇంద్రియ సుఖాలు ఉంటాయి. ఒకటి శాశ్వతమైంది, ఇంకొకటి తాత్కాలికమైంది. ఒకటి మోక్షానికి దారిస్తుంది, ఇంకొకటి బంధాలని ప్రీతిని ఇంకా పెంచుతూ ఉంటుంది. ఒకదాన్ని ధైర్యవంతులు మాత్రమే ఎంచుకోగలుగుతారు, ఇంకొక దాన్ని సాధారణమైనటువంటి మనుషులు మాత్రమే ఎంచుకుంటారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ శ్రేయస్సు అలాగే ప్రేయస్సుకి మధ్య ఉన్నటువంటి ఈ గొప్ప తేడా. అయితే యమధర్మరాజు అతనితో ఆత్మ రహస్యాన్ని ఈ విధంగా చెప్తాడు. ఆత్మ పుట్టుకకు ముందు ఉంది, చావుకు తరువాత కూడా ఉంది. కత్తి దాన్ని కోయలేదు, నిప్పు దాన్ని కాల్చలేదు, నీరు తడపలేదు. ఆత్మ నిత్యం, ఆత్మ శాశ్వతం, ఆత్మ చరాచరం అని చెప్పారు. అది అణువు కంటే సూక్ష్మమైంది, మహత్తు కంటే మహత్తరమైంది. అదే ఆత్మ, అది నీలోను ఉంది అని చెప్పారు. అయితే రహస్యమైనటువంటి ఆత్మ దర్శనాన్ని చేసుకోవాలి అనుకున్నటువంటి ఓ గొప్ప జిజ్ఞాస నచికేతలో ఉంది. ఇక అప్పుడే యమధర్మరాజు ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్పారు. శరీరం రథం వంటిది, ఆత్మ రధికుడు వంటిది, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు మార్గం వంటివి. అయితే జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? తన ఇంద్రియాలను నియంత్రించే సారథి, అతను గమ్యానికి చేరుకుంటాడు. ఇక అజ్ఞాని, ఇతను ఎలాంటి వాడంటే పగ్గాలు లేనివాడు. ఇక పగ్గాలు లేని గుర్రాలతో పరిగెత్తే రథం ఖచ్చితంగా దారి తప్పే తీరుతుంది. ఇక ఈ విధంగా యమధర్మరాజు ఆత్మ యొక్క పూర్తి జ్ఞానాన్ని ఆ పిల్లవాడైనటువంటి నచికేతకు బోధించడం జరిగింది. అయితే నేటి కాలంలోని యోగాకు సాధకులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది యోగ సాధకులకు ఎంతో ప్రాసంగికం. మన ఆత్మ యొక్క సాధన, ప్రాణాయామం, ధ్యానం అన్నీ కూడా ఈ రథాన్ని నియంత్రించడానికి, అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటానికి, ఈ ఇంద్రియాల యొక్క ఈ లూప్లో పడకుండా వాటిని కంట్రోల్ చేయటం మాత్రమే మన యొక్క అంతిమ లక్ష్యం. అయితే ఈ కథ మనకి ఏం నేర్పిస్తుంది? సత్యం కోసం సాహసించు. నచికేత చావుకి ఎప్పుడు కూడా భయపడలేదు. మనం చిన్న చిన్న సవాళ్ళు కూడా వెనకాడుతూ ఉంటాం. సత్యాన్ని వెతకడానికి ధైర్యం కావాలి. నచికేత ఆ ధైర్యానికి మారుపేరనే చెప్పొచ్చు. ఇక రెండవది, లౌకిక సుఖాలు తాత్కాలికం. యమధర్మరాజు ఇచ్చినటువంటి సంపద, రాజ్యం, భోగాలు ఈ నచికేత తిరస్కరించాడు. మన జీవితంలో కూడా మనం ఏది నిజంగా కోరుకుంటున్నామో ఆలోచించాలి. శాశ్వతమైనటువంటి శాంత లేకపోతే తాత్కాలికమైనటువంటి సుఖమా?
ఇంకా మూడవది, ఆత్మజ్ఞానమే అసలైనటువంటి స్వేచ్ఛ. ఆ విషయాన్ని ఉపనిషత్ చెప్తుంది. మన శరీరం కాదు, మనసు కాదు, మన యొక్క ఆత్మ. ఈ అనుభవమే అసలైనటువంటి మోక్షం. ధ్యానం ద్వారా, స్వయం విచారణ ద్వారా ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనమైతే తెలుసుకోవచ్చు. ఇక నాలుగవది, గురువు పాదాల వద్ద శిష్యత్వం. నచికేత సాక్షాత్తు మృత్యుదేవుడైనటువంటి ఆ యమున్ నుండి నేర్చుకున్నాడు. మనకు అలాంటి గురువు కావాలి. అహంకారాన్ని వదిలి శిష్యత్వంతో జ్ఞానాన్ని స్వీకరించాలి. అయితే నేటి యోగ సాధకులకు మనమిచ్చే సందేశం ఏంటి? ఒకవేళ మీరు యోగా చేస్తున్నారా, లేదా ఏదైనా సాధన చేస్తున్నారా? ఇది నిజంగానే చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే కఠోపనిషత్ మిమ్మల్ని మరింత లోతుగా ఆహ్వానిస్తుంది. మరింత లోతుగా మిమ్మల్ని ఆలోచించమని చెప్తుంది. ఆసన, అలాగే సాధన శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ప్రాణాయామం మనసును శాంతపరుస్తుంది. కానీ ఉపనిషత్ జ్ఞానం ఆత్మను మేల్కొల్పుతుంది. అయితే నచికేత యొక్క ప్రశ్న మీది కూడా కావచ్చు. అసలు నేను ఎవరిని? నా అసలు స్వరూపం ఏంటి అని. ఈ ప్రశ్నతో మీ ధ్యానాన్ని మొదలు పెట్టండి. రోజు కొంత సమయాన్ని స్వయం విచారణకు, అంటే మీకోసం మీరు కేటాయించుకోండి. కఠోపనిషత్తు దాన్ని మొత్తాన్ని ఒకసారి చదివి ఆలోచించండి. దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క ముగింపు దశలోకి చేరుకున్నాం. మృత్యువు నేర్పినటువంటి జీవిత సత్యం ఏంటి? నచికేత మృత్యువు నుండి తిరిగి వచ్చాడు. జ్ఞానంతో, శాంతితో, మోక్ష మార్గంతో తిరిగి పయనమయ్యాడు. మనం మృత్యువుకు భయపడుతూ ఉంటాం. కానీ ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది? మృత్యువు కూడా ఒక గురువే అని చెప్తుంది. అది మనకు జీవితంలోని అసలైనది ఏది, అనిత్యమైనది ఏదో కూడా నేర్పుతుంది. అంటే ఏది పర్మనెంట్గా ఉంటుంది, ఏది టెంపరీగా ఉంటుంది అన్న విషయాన్ని మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నచికేత వలె మనం కూడా చాలా ధైర్యంగా అడగాలి. అసలు ఈ జీవితం అంటే ఏంటి? నేను ఎవరిని? ఇక్కడ శాశ్వతమైనది ఏంటి, అశాశ్వతమైనది ఏంటి అని. ఇక ఆ ప్రశ్న మన మోక్షయాత్రకు మొదటి మెట్టుగా చెప్పొచ్చు. కఠోపనిషత్ యజుర్వేదానికి చెందినటువంటి ఈ గ్రంథం 3 అధ్యాయాలు, 6 వల్లులు కలిగి ఉంటుంది. నచికేత యమ సంవాదం ఆత్మతత్వాన్ని చాలా అద్భుతంగా ఇందులో వివరిస్తుంది. అయితే ఈరోజు వీడియోలో ఈ ఆత్మకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలని మీతో పాటు పంచుకోవటం జరిగింది. ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని మన్నించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రతిరోజు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయబడతాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే, మిస్ అవ్వకుండా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.